ఒక పోలీస్ని ఎంత వాల్యూ ఇస్తాం, ఎంతటి రెస్పెక్ట్ చూస్తూ ఉంటాం. అటువంటి పోలీసులు నిజంగా వాళ్ళ పొజిషన్కి తగినట్టే ఉంటున్నారా? అది వాళ్ళ విజ్ఞతకి వదిలిపెట్టి ప్రయత్నం చేద్దాం అనే ఒక చర్చ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఘటన, మీకు చూపించబోతున్న ఈ ఘటన, మనం మాట్లాడుకోబోతున్న ఈ ఘటన అందరినీ షాక్కి గురి చేయబోతోంది. ఒక పోలీస్ గురించి మాట్లాడుకున్నప్పుడే ఇంత బ్రీఫ్గా మనం మాట్లాడుకుంటే, ఇంత క్లుప్తంగా మనం మాట్లాడుకుంటే, ఇంత ఒక 2-3 పదాలను మనం మాట్లాడుకుంటే, పోలీసు ఉన్నతాధికారి అంటే, దట్టు డీజీపీ ర్యాంక్ అంటే ఎలా ఉండాలి, ఆ ఉన్నత స్థాయి వ్యక్తి ఎలా ప్రవర్తించాలి. కానీ దృశ్యాల్లో మీరు చూడొచ్చు అతగాడి రాసలీలలు మీరు చూడొచ్చు. కర్ణాటకలో సంచలనం రేపుతోంది డీజీపీ రాసలీలలు. ఆఫీస్ను బెడ్రూమ్గా మార్చేశాడు ఈ ఐపీఎస్ అధికారి. అమ్మాయిలతో ఆఫీస్లోనే సరసాలాడుతున్నాడు. ముద్దులు కౌగిలింతల్లో మునిగి తేలుతున్నారు ఈ పెద్ద ఆయన. దీంతో ఇంకే ఉంది, సోషల్ మీడియా విడిచిపెడుతుందా? అసలే దొరకాలి, దొరికితే కనుక ఉంటుంది అని చెప్పి సోషల్ మీడియా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటుంది. అంతే, ఇక సోషల్ మీడియా చేతికి చిక్కింది ఈ వీడియో. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది రామచంద్రరావు రాసలీలలు. నటి రణ్యారావు తండ్రి డీజీపీ రామచంద్రరావు. వింటున్నారా? నటి రణ్యారావు తండ్రి డీజీపీ రామచంద్రరావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బెంగళూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు రణ్యారావు. అయితే రామచంద్రరావు వ్యవహారంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళింది. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం ప్రస్తుతం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న క్రమం ఇది. రీసెంట్గా ఆయన గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఇది ప్రస్తుతం కర్ణాటకలో తీవ్ర చర్చాంశంగా మారుతోంది. డీజీపీ ర్యాంక్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన అప్రోప్రియేట్ బిహేవియర్ గురించి మాట్లాడుకుంటున్నారు. మహిళలతో ఆయన ప్రవర్తించిన తీరు, డీజీపీ ఆఫీస్లో ఎవరు కెమెరా పెట్టారు, ఆయన రాసలీలు ఎలా బయటకు వచ్చాయి అనేది ఇంకొక చర్చ ఉంది. కానీ బయటపడిన తర్వాత ప్రస్తుతం దీని గురించే చర్చ జరుగుతోంది. అయితే ఇందుకీ ఆయన డీజీపీ అంటే ఈ ఐపీఎస్ ఆఫీసర్ ప్రెజెంట్ సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీపీగా ఉన్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంటూ ఉంటాం కదా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, డీజీపీ ర్యాంక్ ఐపీఎస్ ఆఫీసర్ ఈయన ఇన్అప్రోప్రియేట్ బిహేవియర్ మహిళలతో అక్కడ అంటే అభ్యంతరకరంగా, అసభ్యంగా ఎలా ఉండాలి ఒక ఉన్నత స్థాయి వ్యక్తి ఆఫీస్లో ఉన్నప్పుడు, దట్టు ప్రజల్ని రక్షించాల్సిన స్థాయిలో ఉన్నతాధికారి పొజిషన్లో ఉన్న వ్యక్తి ఎలా మెయింటైన్ చేయాలి?